మేమైతే షాపింగ్ పోతున్నాం. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూహీస్ వరల్డ్. ఈ రోజైతే రాఖీ వస్తుంది కదా అని చెప్పేసి ఈరోజు షాపింగ్ కొనికైతే రెడీ అయిపోతున్నాం. నేను మా అత్తయ్య ఇద్దరు అక్కలు అయితే వెళ్తున్నాం. ఏ షాప్ పోతున్నాం అనేది మీకు thumbnail చూస్తేనే అర్థమైపోయి ఉంటది. అయితే ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నా. అక్కడ మా అత్తయ్య అయితే వంట చేస్తుంది. ఆల్రెడీ ఆమె రెడీ అయిపోయింది. వంట చేసేసి తినేసి వెళ్ళిపోవడమే. మా రుహాన్ ఇంకా లేవ్వలేదు ఫస్ట్. ఇక మేము రెడీ అయిపోయి ఉంటే ఆమె లేస్తే ఆమెను రెడీ చేసుకొని వెళ్ళిపోవాలి. అదేందో కానీ ఎటన్నా పోదాం అంటే చాలు నాకు అసలు ఏ హెయిర్ స్టైల్ సెట్ కాదు. ముందు అంత బోడలాగా చిక్కు చిక్కు అంత చిరాకు వస్తుంది అప్పుడప్పుడు. ఇక నార్మల్ గా అటు ఇటు వచ్చేసి అంత ఇట్లా క్లిప్ అయితే పెట్టేసుకున్నా. ఇక రెడీ అయిపోయినా. ఇక మా రుహాన్ని రెడీ చేసుకొని ఇక స్టాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ వాళ్ళు ముందట వెళ్ళిపోతుర్రు అత్తమ్మ ఉన్న రుహాన్ని. ఈ పక్కకున్నామే మా నాయనమ్మ అన్నారు. ఇట్లా హాయ్ అప్పుడు రుహాన్ని మీ నాన్నమ్మని చెప్పమా. మా రుహాని వాళ్ళ నాన్నమ్మకు హాయ్ చెప్పమని చెప్తుంది. ఈ ఆటో అయితే వచ్చింది. మేమైతే అయితే వచ్చినాం. ఇక ఇద్దరు అక్కలు కూడా వస్తున్నారంట. వాళ్ళు పిల్లలకు బాటిల్స్ తీసుకొని వస్తున్నారట. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అప్పటి వరకు వీళ్ళిద్దరు అయితే ఆడుకుంటుర్రు. వీళ్ళ ఆట చూడండి. చెప్పి ఇక మా రుహానికి అట్లా షార్ట్ షర్ట్స్ అట్లా వేసేసరికి ఇక అబ్బాయి అని అడుగుతారు అందరూ. అసలు అమ్మాయి లాగా రెడీ చేస్తలే కదా. ఎట్లా పోయినప్పుడు ఇట్లనే వేస్తా అన్నట్టు ఇట్లా వేసేసరికి ఆ బాబానే అనుకుంటారు అందరూ. ఈ అక్కలు అయితే వచ్చేస్తుర్రు. ముందట వచ్చిన ఆమె బ్లాక్ కలర్ సారీ కట్టుకుంది కదా, ఆమె పెద్ద అక్క. వెనక వచ్చిన ఆమె చిన్న అక్క. సైడ్ కు బైక్ మీద వచ్చాను మా మావయ్య. ఈ అక్కలు అయితే వచ్చేసారు కదా. ఇక వెళ్ళి చీరలు గిన్నె చూసి షాపింగ్ అయితే చేసేద్దాం. ఇక మా రుహాన్ని చూడుర్రి, వాళ్ళ పెద్దత రాగానే వాళ్ళ పెద్దత చేయబట్టుకొని వెళ్ళిపోతుంది. అసలు నిజంగా చెప్తున్నా, షాపింగ్ మాల్ లో కొంచెం ఆమె నిడిచిపెట్టినాం అనుకో మొత్తం షాప్ మొత్తం తిరిగేసేస్తుంది. ఆ కౌంటర్ దగ్గరకు పోయి ఆడుతుంది. ఇక్కడ ఆమె చిన్న పిల్లలు కనిపిస్తే చాలు ఇక పోయే వాళ్ళకి చేయి పట్టుకొని ఆన నిలుస్తుంటది. మొత్తం ఎట్లా చూస్తారు మేడం? వేరే కొద్దికి వచ్చిరా? సరే సరే సరే. పచ్చి చదువుతుందట
అలా మమ్మీకి అక్క 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 కెమెరా మొత్తం రుహాని రుహాని డాడీకి సిరిసిల్లలో ఏదో పని ఉందని చెప్పేసి డాడీ సిరిసిల్లకి వచ్చిండు. ఇక రుహాన్ దగ్గరికి అయితే వచ్చిండు. పాపం ఒక 2 hours మా డాడీ మాతోటే ఉన్నాడు, మా పొట్టిని ఎత్తుకొని. అంటే మీకు చెప్పినా కదా, అటు ఇటు ఉరుకుతుంది, ఒక దగ్గర ఉండలేదు అని చెప్పి. మేము షాపింగ్ చేసుకున్నంత సేపు ఎత్తుకొని ఉన్నాడు. ఇంకా షాపింగ్ డాడీ వెళ్ళిపోయేటప్పుడు ఇంకా షాపింగ్ కాలేదు, కానీ ఇంటికి వెళ్ళిపోతున్నా అని చెప్పి కాసేపు ముందైతే వెళ్ళిపోయిండు. ఈ అత్తమ్మనైతే బ్యాంక్ లో పని ఉందని చెప్పేసి బ్యాంక్ పోయింది. ఇక మా అత్తమ్మనైతే వచ్చేసింది. ఇక్కడ మంది చూడండి ఎంత మంది లేరంటే, ఆయన ఆఫర్ పెట్టిరు. ఆఫర్ పెట్టేసరికి ఫుల్ వస్తున్నారు. ఇప్పుడు రాఖీ కదా, ఆషాఢం అయిపోయింది, శ్రావణంలో కూడా ఆఫర్స్ ఉంటాయి. ఈ ఆఫర్ ఉందని చెప్పేసి అందరు చాలా మంది వస్తున్నారు. ఏం చేయాలి షాపింగ్ అయితే అయిపోయింది. షాపింగ్ అయితే చేసేసినాం. మేము చేసిన షాపింగ్ కి మాకైతే సిల్వర్ కాయిన్ వచ్చింది. బిల్ చేసామన్నది మీరు గెస్ చేయండి. గెస్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.